వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవం కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించిన సభ ఎట్లా జరుగుతుంది, యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించిన సభలో జరిగిన పూర్తి విశ్లేషణతో అన్ని విషయాలు కూడా మీకు చర్చించే ప్రయత్నం అయితే నేను చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం వరకు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇది నేను మాట్లాడింది కాదండి, ఈ రాష్ట్రానికి సంబంధించి చాలామంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న తీరు. నేను ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది అంటే, ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడుతున్న విషయాన్ని మీకు ఒక్కసారి అందరి సమక్షంలో వినిపించే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి ఫస్ట్ ఈ వీడియో విందాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రతి ఇల్లు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన రేషన్ కార్డు పిల్లలందరూ యాడ్ చేశాం. బస్సులో పోతుందమ్మ కానీ తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఏ పథకాలు ఇచ్చినామో అన్ని ఇళ్ల ఊళ్ళను బిడ్డ నడువు లేకపోతే కట్ చేస్తాను దాకా మీరు గట్టిగా ఇగో దీన్ని ఉండాలి. ఇంకా కూడా రావాలంటే మీరందరూ రావాలి ఆ మీటింగ్ వాడి మీరు చెప్పాలి. విన్నారు కదా, ఈయన పేరు లక్ష్మారెడ్డి అట. ఈయన ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అట. ఈయన ఏం చెప్తుండో అంటే మళ్ళొక్కసారి ఉచిత విద్యుత్ కానీ ఏ పథకాలు ఇచ్చినామో అన్ని ఇళ్ల ఊళ్ళను బిడ్డ నడువు లేకపోతే కట్ చేస్తాను దాకా మీరు గట్టిగా ఇగో ఇవన్నీ ఉండాలి. ఇంకా కూడా రావాలంటే మీరందరూ రావాలి ఆ మీటింగ్ వాడి మీరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈయన ఎవరు? ఈయనకు తెలంగాణ ప్రాంత ప్రజలకున్న సంబంధం ఏంది? ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నేత నోటికి ఏదొస్తే అది మాట్లాడొచ్చా? ఈయన రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ఆ, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టరా, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన ఆర్డీఓనా, ఎంఆర్ఓనా, ఎంపీటీఓనా? లేకపోతే ఈయన ఎవరు? ఈయనకు ఇంత ధైర్యం ఎక్కడిది? ఎవరిని చూసుకొని ఇంత ధైర్యం ఎంత? మన భాషలో, తెలంగాణ భాషలో చెప్పాలంటే బలుపు మాటలు అంటారు, నోటి దుల అంటారు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఇక్కడి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం ఉంటే సభకు వస్తారు, లేకపోతే రాదు. కానీ ఈయన ఏమని చెప్తుండు? రేవంత్ రెడ్డి సభకు రాకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినోని, లేదా 200 యూనిట్ కరెంటు కానీ, లేదా రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు అందరికీ కట్ చేస్తామని చెప్పమంటా అండి ఈయన. అంటే వీళ్ళ తాతల ఆస్తులు ఏమన్నా కుదవెట్టిస్తాడా? లేకపోతే ఈయన నెల నెల సంపాదన తీసుకుపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఇస్తే యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నా పథకాలు నడిపిస్తాడా? ఈయనకు ఆ హక్కు ఎక్కడదండి? ఈయనకు ఏం హక్కు ఉన్నదని ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఆ ఫ్రీ బస్ ఇస్తే పూర్తి స్థాయిలో పోవాలంటే ఫ్రీ బస్ పుక్యానికే ఇస్తున్నా, 200 యూనిట్లు ఫ్రీగానే ఇస్తుర్రా? నీ లెక్కలు చెప్పాలనా బిడ్డ? ఒక్కసారి నువ్వు విను. ఎందుకంటే నీకు తెలుసో లేదో, సగం సగం నాలెడ్జా ఫుల్ నాలెడ్జా నాకు తెలియదు, కానీ నేను చెప్తాను. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైతే డబ్బా కొట్టుకుంటున్న ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి, ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేనేమని చెప్తున్నా అంటే 4.5 లక్షల ఇల్లులు ఇస్తా అన్నారు. వీళ్ళు ఒక్క ఇల్లు కూడా కాదండి, 4.5 లక్షల ఇల్లులు ఇస్తా అన్నారు. ఈ ఇల్లులకు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా దీని యొక్క అంచనా వ్యయం ఎంత అంటే తక్కువలో తక్కువ 22,500 కోట్ల రూపాయలు. 22,500 కోట్ల రూపాయలు. దీని అంటే 2026 దాంతోపాటు 27కు సంబంధించిన వార్షిక బడ్జెట్లో 5,500 కోట్లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు జరిగింది. వీళ్ళు ఏం చెప్పిండు అంటే, ఇంటి స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయల స్థలం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. దానిని కూడా 4 దశలలో ఇస్తా అన్నారు, ఒకటే దశలో కాదు. ఒకటి పిల్లర్లు పోసినప్పుడు, దాని తర్వాత గోడలు వేసినప్పుడు, దాని తర్వాత స్లాబ్ అయినప్పుడు, దాని తర్వాత పూర్తి అయినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షలు ఇస్తా అన్నారు. దీంట్లో ఇదే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి వీళ్ళు ఇస్తా అన్న 4.5 లక్షలు, వీళ్ళు ఇస్తా అన్న నియోజకవర్గానికి 2,000 ఇండ్లు ఇస్తా అన్నారు కదా. ఒక నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ 2,000 ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచిస్తే, ఇక్కడ దీంట్లో కేంద్రం వాటా కూడా ఉంది. కేంద్రం వాటాకు సంబంధించి 72,000 కేంద్రం వాటా ఇస్తుంది. అంటే అల్టిమేట్గా దీంట్లో 4,28,000 మళ్ళీ రాష్ట్రం కట్టుకోవాలి. అదే పట్టణ ప్రాంతంలో అయితే 1.50 అంటే 1,50,000 కేంద్రం ఇస్తుంది.
దీంట్లో రాష్ట్రానికి సంబంధించి 3,50,000 వీళ్ళు కట్టుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 13 నెలల కాలంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చెప్పిన ఈ 4,50,000కు సంబంధించిన ఇండ్లు ఇవన్నీ కూడా పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయినాయని రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే వీళ్ళ ఇండ్ల లెక్కలకు సంబంధించి దాదాపుగా 13 నెలల కాలంలో 1,00,000 ఇండ్లేమో పూర్తి నిర్మాణం పూర్తిగా కూడా విజయవంతం చేసే దిశగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా అంటే దశలుగా దీనిని విభజించే ప్రయత్నం చేసిళ్ళు. అంటే మొదటి దశ, రెండో దశ, ఒక దశలో 2 లక్షల దశకు దానికి సంబంధించి అవన్నీ కూడా పేపర్కు మాత్రమే పరిమితం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు దీనికి ఇది ఎవరు కేంద్రం వాటా ఉంది, ఇందులో రాష్ట్రానికి సంబంధించి మన వాటా ఉన్నది. మనం కష్టపడి పండించిన పంటలు లేదా మనం కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం, మనం కట్టే పన్నుల మీద మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అనే విషయాన్ని ఈయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఈయన ఏం చెప్పిండు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈయన చెప్పిన మాటకు నేను క్లారిటీగా ఇస్తాను. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి 4 లక్షల ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఈ 4 లక్షల అంటే నియోజకవర్గానికి దాదాపుగా 2,000 వరకు ఇచ్చే అవకాశం ఉన్నది అనేది వాళ్ళు చెప్పిళ్ళు. ఈ 2,000కు సంబంధించి దాదాపుగా మొత్తం ఇళ్ళకు సంబంధించి లెక్కేసినా కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఇందిరమ్మ ఇల్లుల చిట్టా కానీ లేకపోతే అన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. తెలంగాణ ప్రాంత ప్రజలు దాదాపుగా ఏది 2,000 ఇల్లులు అంటే 33 దాదాపుగా 66,000 దీనికి సంబంధించి 66,000 ఇండ్లకు సంబంధించి కొన్ని 6 లక్షలు ఉన్నాయి, కొన్ని 5 లక్షలు ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షలు, దాంతోపాటు వీళ్ళకి సంబంధించి ఇంట్ల స్థలం ఉంటే 5 లక్షలు ఇండ్లను కూడా ఇందిరమ్మ దశకు సంబంధించి ఇస్తున్నారు. ఇందులో కేంద్రం వాటా ఉంది, రాష్ట్రం వాటా ఉంది. ఈయన ఈ పెద్ద మనిషి ఏం చెప్తున్నా అంటే మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించి ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఇంట్లోకెళ్ళి ఏమి ఇస్తలేరు. ఈయన సొంత ఆస్తులు అమ్మేం పథకాలు ఇస్తలేడు, లేదా వీళ్ళ ఎమ్మెల్యే సొంత ఆస్తులు భూములను మొత్తం తాకట్టు పెట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకేమో వీళ్ళేం పథకాలు ఇస్తలేరు. దాంతోపాటు 200 యూనిట్లకు సంబంధించి దాదాపుగా 55 లక్షలు బహుశా ఎంతో ఉంటుంది. అంటే రౌండ్ ఫిగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తే నా దగ్గర ఆ లెక్క కూడా ఉండే దాదాపుగా 52,82,498 కుటుంబాలకు సంబంధించి ఉచిత విద్యుత్ అని వీళ్ళు చెప్పిళ్ళు. దాదాపుగా ఎంత చెప్పిళ్ళు అంటే దీనికి సంబంధించి వాళ్ళ పట్టణ ప్రాంతంలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదా ఇతర ఆఫీస్లో పోయి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు చూపెడితే వాళ్ళకు అర్హులు. అయితే ఈ 200 యూనిట్కు సంబంధించి ఒక్క నెల 201 యూనిట్ వచ్చినా కథమేది. ఈ లాజిక్ కూడా తెలుసుకోవాలి. దాంతోపాటుగా దీనివల్ల ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ లెక్కల వివరాలకు పూర్తి స్థాయిలో మనం చూసినా కూడా భారీ స్థాయిలో కూడా మనం నష్టపోతున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మనం బిల్లు పే చేయాలిగా, మళ్ళీ పన్నుల రూపంలో కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫ్రీ బస్ అంటవా నెలకు 350 కోట్ల రూపాయలు మనమే రిటర్న్ ఏది ఆర్టీసీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈయన ఏమంటున్నాడు అంటే ఈ కాంగ్రెస్ పార్టీల తాతల ఆస్తులో లేకపోతే వాళ్ళ వారసత్వ ఆస్తులో లేకపోతే వీళ్ళ ఆస్తులో అమ్మి ప్రజలకు ఇస్తున్నా అని చెప్తున్నా. అసలు ఈయన ఎవరండి నాకు అర్థం కాదు. ఈయన కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? ఏం మాట్లాడుతుండే ఈయన? పథకాలు కట్ చేయడానికి నువ్వు ఎవరయ్యా నాకు అర్థం కాదు. లబ్ధిదారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నేరుగా ప్రత్యక్షంగా ఇస్తానని ప్రభుత్వమే చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు. నీకేం నొప్పి నాకు అర్థమైతే లేదు, నీకేం బాధ? నువ్వెవరు అసలు? పథకాలు కట్ చేస్తా అని బెదిరించడానికి నీకు ఏ రైట్ ఉంది? నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి బొక్కలో దొయ్యాల లోపల ఫస్ట్. ఎందుకంటే పథకాలు కట్ చేస్తారట. పథకాలు కట్ చేస్తాడు ఎక్కడిది? అంటే సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తారా? ముఖ్యమంత్రి సభకు రాకపోతే మీరు పథకాలు కట్ చేస్తారా? ఎవరిచ్చిళ్ళు మీ అధికారం? ఎవరు కట్ చేస్తా అన్నారు? కట్ చేసి చూడు, ఒక్కరిదన్నా కట్ చేసి చూడు. మీ మహేశ్వరం నియోజకవర్గంలో నేనే వచ్చి నిలబడితే ఎట్లా కట్ చేస్తావో? అరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకు కట్ చేస్తావు? ఎవరు నువ్వు అసలు కట్ చేయడానికి? నువ్వేమన్నా ఆఫీసర్వా? లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా చెప్పి లబ్ధిదారులకు ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు రావాల్సిన పథకాలు రావాల్సిందే. నువ్వెవరు కట్ చేస్తా అని చెప్పడానికి ఏ రైట్ ఉంది? ఏ హక్కు ఉంది? నీ సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తావా? ఇష్టం ఉన్నట్టు అధికారం ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు కారు కూతలు పిచ్చి కూతలు కూస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటారా? ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధులు
ఈ తెలంగాణ గడ్డలో ప్రతి గడపలో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ గడ్డ మీద పుట్టి నువ్వేందా మాట్లాడేది నాకు అర్థమైతలేదు. ఎందుకంట పథకాలు కట్ చేస్తాడా? పథకాలు కట్ చేయడానికి ఎవరు నువ్వు? అసలు హూ ఆర్ యూ? ఏ రైట్ ఉంది నీకు? నేనే అడుగుతున్నా భయ్, ఎవరు నువ్వు అంటున్నా నేను. ముఖ్యమంత్రి సభకు రాకపోతే పథకాలు కట్ చేయడానికి ఆ రైట్ ఎక్కడిది నీకు? ఆ మాట ఎట్లా వస్తుంది నోట్లకెళ్ళి? మేము ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మరికొన్ని పథకాలు ఇస్తాం, ప్రజలందరూ కూడా రావాలి. ముఖ్యమంత్రి ఏదైనా కొత్త పథకాన్ని శ్రీకారం చుడుతుండు మన జిల్లా నుంచి అని దాన్ని అట్లా ప్రమోషన్ చేసుకోవాల్సి పోయి నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, మీరు రావాల్సిందే, ఆ ఇంట్లో ఎంతమంది నివాసం ఉంటారో వాళ్ళందరూ సభకు రావాల్సిందే, 200 ఉచిత కరెంట్ ఉన్నది, ఆ కరెంట్ ఎవరెవరైతే వినియోగించుకుంటారో వాళ్ళందరూ రావాలి, తెల్ల రేషన్ కార్డు అయితే ఎవరైతే ఎక్కించుకున్నారో దాంట్లో అప్పుడే పుట్టిన పిల్ల కానీ అప్పుడే పుట్టిన పిల్లగాడు కానీ వాళ్ళని కూడా దోలుకొని రావాలి, బస్ అయితే ఎవరెవరైతే ఎక్కుతారో వాళ్ళందరూ రావాలి, లేకపోతే పథకాలు కట్ చేస్తా అని మాట్లాడుతున్నారు. నేనేమనాలి? నేను నోటి దుల అంటారు, దీన్ని బల్పు మాటలు అంటారు తెలంగాణ భాషలో. మళ్ళా అంటే మీరు ఒక్కసారి మళ్ళీ నువ్వు పెట్టాల్సిందే. తర్వాత కమిట్మెంట్ ప్రతి ఇల్లు ఇచ్చిన ఆయన, రేషన్ కార్డు ఇచ్చిన ఆయన, రేషన్ కార్డు పిల్లలందరూ యాడ్ చేశాం, బస్సులో పోతున్నామా కానీ, తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఏ పథకాలు ఇచ్చినామో అన్ని ఇళ్ళ ఓళ్ళను బిడ్డ నడువు లేకపోతే కట్ చేస్తాను దాకా మీరు గట్టిగా ఇవన్నీ ఉండాలి. ఇంకా కూడా రావాలంటే మీరందరూ రావాలి ఆ మీటింగ్ వాడి మీరు చెప్పాలి. బిడ్డ రావాలి లేకపోతే కట్ చేస్తా అని చెప్తాండి నేను. ఏమండి యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే నేర్పిస్తున్నారా? మీరు పథకాలు కట్ చేస్తా అని బెదిరిస్తున్నారా? మీరు ఇదే చెప్తున్నారా మీ కార్యకర్తలకు, మీ నాయకులకు? ఇదేనా మీరు బోధించేది? ఇదేనా మీ బోధన పాఠశాల? మొన్న జరిగిన సోషల్ మీడియాలో చెప్పిన బోధన పాఠశాల ఇదేనా? ఇదేనా మీరు చేస్తున్న గొప్ప ఘనకీర్తి? పథకాలు కట్ చేస్తారా? ఏం రైట్ ఉందని పథకాలు కట్ చేస్తారా? మీరు ఏం ఇచ్చిర్రని? గతంలో ఇచ్చిన పథకాలకే దిక్కు దివాన లేదు, ఇప్పుడేమో కొత్త పథకాలు ఇచ్చినట్టు. ఇవి ఇచ్చినా కూడా అతి లేదు గతి లేదు. దీంట్లో 201 యూనిట్ అట్ట కూడా తీసేసిళ్ళు. 500 సిలిండర్ ఇక ఆ దేవుడికే ఎరగాలి. ఇందిరమ్మ ఇల్లుల కంటే పూర్తి స్థాయిలో కూడా మీ కాంగ్రెస్ నాయకులు ఏంది అంటే పంది కొక్కులు లెక్క మేస్తున్నారు. అందులో లంచాలను 50,000 లక్ష రూపాయలు ఇవ్వని రోజు సోషల్ మీడియాలో చూస్తున్న ఎన్నో ఒక చోట, పేపర్లల్లో వార్తలల్లో కూడా కనబడతాను. గివి నేర్పిస్తున్నారా? పథకాలు కట్ చేస్తే రావాలి అంటే ముఖ్యమంత్రికి దగ్గరికి రావాలంటే భయంతో రావాలి, ప్రేమతో రావద్దు. అంటే మొన్న చెప్పిండు కదా హిట్లర్ అని, అదేమన్నా వీళ్ళకి ఏమన్నా బోధన చేసిల్లా, లేకపోతే హితబోధన చేసిల్లా, లేకపోతే పాఠాలు ఏమన్నా బోధించిల్లా? ఇంకొకసారి తెలంగాణ గడ్డ మీద ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా ఎంత టోడైనా సరే తస్మత్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి. ఎందుకంటే పథకాలు కట్ చేస్తా అనే హక్కు మీకు లేదు, ఆ రైట్ మీకు లేదు. ఈ తెలంగాణలో ఇంకా పేదోడు పేదోడుగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ధనవంతుడిగానే మారిపోతున్నాడు. ఈ తెలంగాణలో ఇప్పటి వరకు కూడా కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక, తినడానికి తిండి లేక అవస్థ పడుతున్న కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఏం మీ తాతల ఆస్తులు, మీ ఆస్తులు, మీ అయ్యల జాగిర అనుకుంటుర్రా తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ ప్రాంత ప్రజలది. ప్రభుత్వం ఉంటే ఉండనివ్వు. 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోయే ప్రభుత్వాల గురించి ఎవడు భయపడతాడు? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే ప్రజలందరికీ కూడా మంచి చేయాలి. గిలాంటి ఏంది తాటాకు సప్పులకు, గిలాంటి కుక్క బెదిరింపులకు, నక్క బెదిరింపులకు ఎవడు భయపడేటోళ్ళు లేడిడా. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. నేనేమంటున్నా అంటే దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీకు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అయినా, ఎంత టోళ్ళైనా, ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పథకాలు ఎవరినైనా కట్ చేయాలి అన్నారు అనుకో, ఎంబటై గోయిడ నా నెంబర్ ఇస్తున్నా, దీనికి ఒక్క ఫోన్ కొట్టుర్రి. ఎట్లెట్లా ఆపుతారో నేనే చెప్తా ఇక వాళ్ళ సంగతి. చదువుకోనచ్చిన బిడ్డ ఇష్టం ఉన్నట్టుగా ఆ ప్రజలను అమాయకులను చేసి బెదిరించి భయపెట్టి అది చేస్తాం ఇది చేస్తామంటే ఊకునే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణలో దాదాపుగా 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కడు ఎదురు తిరిగితే మళ్ళీ ఇళ్ళకెళ్ళి కూడా బయటకు వెళ్ళరు. పథకాలు కట్ చేస్తారా? ఏ నుండి కట్ చేస్తారు? ఎందుకు కట్ చేస్తారు? ఎవరిచ్చిళ్ళు మీకు రైట్? ఏ రాజ్యాంగం కల్పించింది? ఈ ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే అప్రకటిత ఎమర్జెన్సీ ఏమన్నా నడుస్తుందా ఇక్కడ? ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కుదరదు ఇది. ఇంకొక సభలో ఇలాంటి ఆయన ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఆల పొద్దుగాల సస్పెండ్ చేయరు. అంతే తప్ప
ఏదో ఇష్టం ఉన్నట్టే ఇంకేదో చేస్తామంటే కుదరదు. ఇక ఇదొక అంశం అయితే ఇంకొకటి ఉన్నది, ఇంక చూడరు ఒకసారి సుశీల. ఇది ఫ్యూచర్ సిటీలో జరిగిన రేవంత్ రెడ్డి సభలో ఖాళీ కుర్చీలండి. సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించినా కూడా ప్రజలు ఎవ్వరు రాలే, మొత్తం ఖాళీ కుర్చీలు. చూడురి, దీనికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? వీళ్ళ యొక్క ధోరణి మీరు మొత్తం చూడురి. ఇక్కడ మాట్లాడుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇగో కుర్చీలు చూడురి మీరు. ఇక్కడికి ప్రజలు ఎందుకు రాలేదో తెలుసా? ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీకి జరిగిన ప్రాంతం అండి. మీ అందరికీ తెలుసో లేదో, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇది. నేను చాలా సందర్భంలో యనుమల రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా కూడా చెప్పిన, అన్న రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ రాష్ట్రం, సరే మీరు అధికారంలోకి రావచ్చుగాక, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించచ్చుగాక, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కావచ్చుగాక, కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు అంత తొందరగా ఏదైనా విషయంలో నమ్మినా కూడా మోసపోతే ఎంబటే తిరుగుబాటు మొదలు పెడతారు. ఆ తిరుగుబాటు ప్రత్యక్షమైన ఉదాహరణే నీకు ఇక్కడ కనబడుతున్న ఖాళీ కుర్చీలు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు. ఎందుకు అంటే ఇక్కడ దర్శనమిస్తున్న ప్రతి ఖాళీ కుర్చీ కూడా నిన్ను పదే పదే ప్రశ్నలు అడుగుతున్నది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరిచ్చిన 6 గ్యారెంటీలు కానీ 13 అంశాలు కానీ 420 హామీలు కానీ నీ హామీలన్నీ ఏడబోయినాయి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలల కాలం అవుతుంది. ఈ 30 నెలల కాలంలో తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నువ్వేం చేసినావు? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి విషయంలో నువ్వేం చేస్తున్నావు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానం విషయంలో ఏం చేస్తున్నావు? దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నావు అని ఇక్కడ కనబడుతున్న ప్రతి కుర్చీ కూడా నిన్ను సమాధానం అడుగుతున్నది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తామని చెప్పడానికి ఈ పథకాలు కట్ చేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం అంటే కుదరదు ఇది. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఇది చైతన్యవంతమైన గడ్డ. తిరుగుబాటు మొదలైందంటే ఇక్కడ బ్రిటిష్ కాలం కాదు, నిజాం కాలం నుంచే పోరాటాలు అనేది చాలా భయంకరంగా ఉంటాయి. నేను మళ్ళా చెప్తున్నా, ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రజలతో నేను మాట్లాడినప్పుడు ఇక్కడ దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కానీ, యాచారం కానీ, కందుకూరు కానీ మరియు ఆమనగల్ పరిసర ప్రాంతాలలో దాదాపుగా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్యూచర్ సిటీ పేరుతోని 14,000 నుంచండి దాదాపుగా 16,000కు సంబంధించిన భూములను పూర్తి స్థాయిలో కూడా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఇక్కడ ఐటీ కానీ ఏహబ్గా ఈ ల్యాండ్లో బ్యాంక్లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి సంబంధించిన హబ్ కానీ, స్మార్ట్ హెల్త్ సిటీ కానీ, స్పోర్ట్స్ విలేజ్ కానీ, అంతర్జాతీయ స్థాయి ఐటీ కారిడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఈ 14 నుంచి 16,000 వరకు భూములు కోల్పోయే రైతులు, అంటే ఇక్కడ రైతులు చెప్తున్న మాట ఏంటంటే మా జీవనాధారం వ్యవసాయం, మాకు వర్షం కొడుతూ పంట వేసుకుంటాం, మళ్ళీ ఆ పంట కోతకొస్తే మళ్ళీ ఇంకో బాయిల నీళ్ళు ఉంటేనో బోర్ల నీళ్ళు ఉంటేనో ఇంకో పంట వేసుకుంటాం. ఒకవేళ మా అదృష్టం బాగుండి ఆ పంట కూడా బాగా పండితే నీళ్ళు ఇంకా సమృద్ధిగా ఉండి కరెంటు మంచిగా ఉండి ఎరువులు మంచిగా ఉంటే ఇంకో పంట వేసుకుంటాం. అంతకు మించి మేము ఈ భూమిలో పుట్టిన వాళ్ళం, ఈ భూమిని నమ్ముకునే వాళ్ళం, ఈ భూమిలోనే మా చివరి గడియలు కూడా ఈ భూమిలోనే మేము కలిసిపోయేటోళ్ళం. అలాంటి మా భూమిని నువ్వు గుంజుకుంటే మేము ఎట్లా బతకాలని దాదాపుగా ఇక్కడ ఉన్న 16,000కు సంబంధించి అంటే 16,000 ఎకరాలకు సంబంధించిన రైతుల సంఖ్య వింటే రేవంత్ రెడ్డి కళ్ళు బైర్లు గమ్మాలి. మళ్ళా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఈ 16,000 ఎకరాలకు సంబంధించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే దాదాపుగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఒక 50,000 కుటుంబాలకు సంబంధించిన పంచాయతీ ఇది. 50,000 కుటుంబాలకు సంబంధించిన పంచాయతీ ఏదంటే చిన్నదైనా పెద్దదైనా
ఆ రైతు ఏం చేస్తాడు, భూమి సర్వస్వంగా బతుకుతాడు. అలాంటి భూమికి సంబంధించి ఈరోజు ఆ ఫ్యూచర్ సిటీలో జరిగి ఏంటంటే ఈ సభకు ఖాళీ కుర్చీలు అంటే ఈ ఒక్కటే కారణం కాదు. నువ్వు భూసేకరణ చేసిన తర్వాత రైతులు ఎట్లా బతకాలి? ఇప్పుడు మనం నమ్ముకున్న భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో భూమిని కోల్పోయిన తర్వాత మళ్ళా ఆ భూమికి సంబంధించి ఆ భూమినే సర్వస్వం అనుకున్నప్పుడు మళ్ళీ ఎట్లా బతకాలి? ప్రత్యామ్నాయం లేదు కదా. పోనీ నష్టపరిహారం ఏమన్నా కరెక్ట్ ఇస్తారా అంటే, లేదా దీంట్లో ఏదైతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చినట్టుగా ఇస్తారా అంటే అది లేదు. అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ రైతులు. ఇక్కడ రైతుల వాదన చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది. వాళ్ళు నాకు కొన్ని అంశాలను కూడా పంపించుండే నిన్న. ఏంది అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ రేవంత్ రెడ్డి సభలో ఖాళీ కుర్చీలు ఉండడానికి బలమైన కారణాలు రైతుల ఆగ్రహం, భూములు కోల్పోవడం, నష్టపరిహారం రాకపోవడం, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. 20 అంశాల వరకు, 20 ప్రధాన అంశాల వరకు కూడా ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. పదే పదే చెప్తున్నారు. అన్న రంజిత్ అన్న, ఒక్కసారి మా మాట రేవంత్ రెడ్డికి చెప్పన్నా, నమ్ముకున్న భూమి పోతా ఉంటే మేము ఎట్లా బతకాలి, మేమేమని బతకాలి? ఇక్కడ రైతులకు సంబంధించి తరతరాల నుంచి నమ్ముకున్న వ్యవసాయ భూమిని బలవంతంగా లాక్కుంటే స్థానిక రైతుల నుంచి కోపం రాదా? ఇంకోటి, మార్కెట్ ధరకు ప్రభుత్వానికి సంబంధించిన పరిహారానికి ఇది లక్షలలో ఉంటే అది కోట్లల్లో ఉన్నది. ఎంత తేడా వచ్చింది భూములకు సంబంధించి? ప్రభుత్వ ల్యాండ్ ప్రభుత్వం ప్రకారం ఏంటంటే ఓపెన్ మార్కెట్లోనేమో ధర కోట్లల్లో ఉన్నది, కానీ ప్రభుత్వం చట్టాలకు చాలా తక్కువ ధర, 15 లక్షలు 10 లక్షలు. ఇంకోటి, పాత ఫార్మాసిటీ పరిహారం వివాదం కూడా కొనసాగుతుంది. గతంలో ప్రభుత్వం సేకరించిన భూములకు ఇంకా కూడా చాలా మందికి కూడా నష్టపరిహారం అందలే. దాంతోపాటు భూమి నష్టపోతే ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం ఇది ఒక బాధాకరమైన విషయం. ఇంకొకటి, అసైన్డ్ భూముల రైతులకైతే తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఇంకొక మాట. ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘన అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని చేసిలంటే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, రైతుల భూములను కాపాడతామని చెప్పింది కూడా యనుమల రేవంత్ రెడ్డి. గీయాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు చూడు, గాయననే అధికారంలోకి వచ్చినాక పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అన్నాడు. గతంలో ఫార్మాసిటీ ఉండే, దాన్ని ఫ్యూచర్ సిటీ చేసిండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్థానిక రైతులు కానీ గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ఆ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బెదిరింపు ధోరణిపై కూడా ఎదురుదెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తాం, దాంతోపాటు స్థానిక లీటర్ల హెచ్చరికలు కూడా ఇది ఒక ప్రభావం చూపొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి భూమి ఇస్తే ప్రభుత్వం చెప్పిన ఐటీ ఉద్యోగాలు స్థానిక రైతు బిడ్డలకు నిజంగా ఇస్తారనేది కూడా పెద్ద అనుమానం. ఎందుకంటే ఎవరు కంపెనీ పెట్టినా ఎలాంటిది పెట్టినా కూడా దానికి కొన్ని అర్హతలు కానీ అవన్నీ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే గ్రామాల ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతోపాటుగా చాలా వరకు కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయన్న. అందుకే దెబ్బ మీద దెబ్బ పడాలి, మా బాధ ఏందో రేవంత్ రెడ్డి తెలవాలి. అందుకే ఈ ఖాళీ కుర్చీల దర్శనం అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ సమాజం మళ్ళీ ఆలోచించండి. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో లేనప్పుడేమో ఏంది అంటే అద్భుతమైన మాటలు, బంగారు గుడ్డు మాటలు మాట్లాడుతుంది. అధికారంలోకి రాగానే ఆ బంగారు గుడ్డును మింగే ప్రయత్నం చేసేస్తుంది, ఇక బయటికి కనబడనియది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన పరిస్థితులు ఇది. ఈ రాష్ట్రంలో చాలా వరకు కూడా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇక ఇంకొక విషయాన్ని ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలు దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కర్రు గాల్చి వాత పెట్టాలి. ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేయండి, ఎక్కడికక్కడ పోరాటాలు చేయండి, ఎక్కడికెక్కడ అవినీతి మీద నిలదీయండి, ఎక్కడికక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఏం చేస్తారో చూడండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కనబడుతున్న రైతులు ఒక్కరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మీకు మరొక అంశాన్ని కూడా చూపెడతా, ఇది ఒక్కసారి చూడుర్రి. మొన్నటి వరకు జబ్బాలు కొట్టుకున్న గప్పాలు కొట్టుకున్న హైడ్రా గురించి ఇప్పుడు నేను చెప్పబోయేది. మీరేమనుకుంటుర్రు? ఒక్క వానతోనే తేలిపోయింది. హైడ్రా కార్పొరేషన్ల మధ్య కొరవడిన సమన్వయం. అర్ధరాత్రి వరకు రోడ్లపై 3 లక్షల మంది వాహనాలు. చిన్న వాన పడితే, చీమ చిటుకు అని ఎట్లా కొడుతుందో అంత చిన్న వాన పడితే హైదరాబాద్ గబ్బు అయిపోతుంది. ఇంకా మన తెలంగాణ భాషలో ఇంకా ఏంటంటే ప్రొఫెషనల్గా చెప్పాలంటే చెరువులను తలపిస్తున్న రోడ్లు. ఇంకా మన భాషలో చెప్పాలంటే చెరువులలోనే ఇల్లులు కట్టుకున్నారా అనే తీరు అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ పరిస్థితి గట్లున్నది. డ్రైనేజీ 30-40 ఏళ్ళ కింద డ్రైనేజీ, దాంతోపాటు వాహనాలకు సంబంధించి అధికారులకు సంబంధించి ఇవన్నీ కూడా ఒకరికొకరికి సమన్వయం లేకపోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కొక్కటి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్క వానతో తేలిపోయింది. హైడ్రా కార్పొరేషన్ల మధ్య సమన్వయం కొరవడింది. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే 3 లక్షల మంది వాహనాలు.
వర్షాలు వస్తున్నాయంటూ అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగరాజ్ తన సంస్థ ఆధ్వర్యంలో జరగాల్సిన సన్నద్ధతపై దృష్టి సారించలేదు. వానాకాలం మొదలయ్యాక అత్యవసర బృందాలు ఇతర యంత్రాంగం ఏర్పాటుకు టెండర్లు పిలిపించారు. హైడ్రా హడావిడి చూసి అన్ని పనులను హైడ్రానే చూసుకుంటుందనే భావనతో వర్షాలపై 3 కార్పొరేషన్లు చేతులెత్తేశాయి. గతంలో నగరంలో జిహెచ్ఎంసీ ఒక్కటే ఉండేది, తర్వాత హైడ్రా వచ్చింది. తాజాగా మరో 2 కొత్త కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. కానీ ప్రజల కష్టాలలో మార్పు లేదని మంగళవారం కురిసిన వర్షం తేలిపోయింది. ముంపులో చిక్కుకొని సుమారు 3 లక్షల మంది వాహనదారులు అర్ధరాత్రి వరకు రోడ్లపైనే పడగాపులు కాస్తే అధికారులు కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే సమావేశాలతోనే సరే. మేలో మొదలైనప్పటి నుంచే హైడ్రా ఆధ్వర్యంలో వర్షాకాల సన్నద్ధతపై సమావేశాలు మొదలయ్యాయి. వివిధ శాఖల అధికారులతో కమిషనర్ రంగనాథ్ తీసుకోవాల్సిన చర్యలు, శాఖల బాధ్యతలపై సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం ఆశించినట్టుగా లేదు. ఒక్కసారి చూద్దాం. నాలాలు పూడికే సన్నద్ధత లేక రోడ్ల మీద వరద నిలవకుండా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వరద నాలాల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడం, నాలాల పూడికతీత సరిగ్గా జరగకపోవడం, సమస్యను సరిదిద్దే అత్యవసర బృందాలను ఏర్పాటు చేయకపోవడం ముంపుకు ప్రధానమైన కారణం. హైటెక్స్ వద్దనున్న జూబ్లీ రోడ్డుకు సంబంధించి రోడ్ నెంబర్ 8లో భారీ వర్షం కురిస్తే గతంలో 20 నిమిషాల పాటు వరద నిలిచేది. జూన్ 9న 4 గంటల పాటు కాలనీలో వరదలలో చిక్కుకుంది. మీనాక్షి టవర్స్, వాసవి టవర్స్, ఇతర భారీ బహుళ అంతస్తుల ప్రాజెక్టులన్నీ పూర్తవడంతో వరద నీటి ప్రవాహ మార్గాలన్నీ మూసుకుపోయే. వరద నాలాల నిర్మాణం గురించి ఆలోచించకుండా అధికారుల అనుమతులు ఇవ్వడం, ఇంజనీర్ల రోడ్లు వేయడంతో తలెత్తిన సమస్య ఇది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేను పక్కా చెప్పాలా, నా దగ్గర వేరే భాష ఉన్నది, యాస ఉన్నది, కానీ మరి చెప్తే మళ్ళీ ఏంటంటే ఇబ్బంది పడతారు. నేను చెప్పనా, ఫస్ట్ సోయలేదు, ఏ శాఖకు సోయలేదు. ఒక జాగ ఖాళీగా ఉన్నదంటే ఆడ నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారు, కరెంటు బిల్లు ఇస్తున్నారు, నల్లా బిల్లు ఇస్తున్నారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తున్నారు, ఇల్లు కట్టుకోవడానికి అన్ని అనుమతులు ఇస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన డ్రైనేజ్ ఎట్లున్నది, ఏ యొక్క చట్టం ప్రకారం చూడాల్సిన ఎవ్వి చూస్తలేరు. నీకు రాత్రిలైందా, ఎక్కడికొక కాడికి పోయినావా, దానికి సంబంధించి ఇన్నన్ని పైసలు ఇట్లా చేతుల పడ్డాయా, ఇట్లా తీసుకున్నావా, అయిపోయిందా, కళ్ళు మూసుకొని సంతకం పెడుతురు. ఇది ప్రాక్టికల్గా జరుగుతున్న దోపిడీ. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మీరు సోషల్ మీడియాలలో చూసే ఉంటారు. ఏసీబీ రైడ్ జరగానే 100 కోట్లు, 1000 కోట్లు, కిలోల బంగారం, కట్టల పైసలు యాన్నుండొత్తాని. అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ అక్రమ అనుమతులు ఇవ్వడం వల్ల లంచాల రూపంలో పందికొక్కులు లెక్క, దున్నపోతులు లెక్క మనిషి రక్తాన్ని తాగుతున్నారు వీళ్ళు అధికారులు. చాలామంది అధికారులు అసంటోళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు అన్నం తింటలేరు, మరి పైసలు కట్టలేదు తింటారు, నాకు తెలియదు. కానీ ఇది అధికారుల వైఫల్యం, 3 కార్పొరేషన్ల వైఫల్యం ఒకటే కాదు. జిహెచ్ఎంసీకి సంబంధించి వాళ్ళు వర్షాలు కురుస్తుంది అబ్బా, వాళ్ళు ఎమర్జెన్సీలో వస్తారు, పూడికలు తీస్తారు, ఎక్కడెక్కడైతే నాలాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన ఇక తినద్దు, పడుకోవద్దు, ఇంటికి పోద్దు, ఏడిపోద్దు, 24 గంటలు ఆ మ్యాన్ హోల్ పక్కనే నిల్చుంటారా. ఒకవేళ అందులో ఎవరన్నా పడితే అది పెద్ద కథ అవుతుంది. మళ్ళీ ఇంకో కార్పొరేషన్ ఉంటుంది, రోడ్ల మీద చెట్లు పడ్డా, కరెంటు పడ్డా అది వాళ్ళు చూసుకుంటారు, చెట్లు ఇరుగుతాయి. ఇంకొకటి ఏం చేస్తారు, ఇంకో కార్పొరేషన్ ఆ నీళ్ళ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాధ్యతాయుతంగా చేయాలి, కానీ చేయరు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అంటే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారా, చలాన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ. భారతదేశంలో నెంబర్ 1 తెలుసా ట్రాఫిక్ పోలీసులు అంటే, చలాన్లు వసూలు చేసేటోళ్ళు. హైడ్రా అంటారా, ఏదన్నా చిన్న లిటికేషన్ ఉన్నా లేకున్నా అడిపోయి కూల్చేస్తాడు. అది బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం. ఇక అధికారులు అంటారా, అధికారులు లంచాలు ఇస్తే కానీ పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. నేను అందరినీ కొంత నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న అధికారులు వాళ్ళు వేరు, వాళ్ళని అనడానికి హక్కు కూడా మనకు లేదు. ఈ లంచాలు తినేటోళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏసీపీ రైడ్లు అవుతున్నాయి, ఎక్కడ చూసినా ఉంటున్నాయి కదా, అదంతా మనం చూస్తున్నాం కదా. అట్లా మీరే ఆలోచించండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క హైడ్రా అనేది వైఫల్యం చెందింది. అన్నిట్ల పుల్ల పెడితే గిట్లనే ఉంటుంది. అసలు హైడ్రా చేయాల్సిన పనులు చేసుకోకుండా హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఒక వనరులుగా మారిపోయిందని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ హైడ్రా సంబంధించి ప్రభుత్వ భూములు ఆక్రమించడం అంటే నిన్న మొన్న కూడా హైకోర్టు ఏంటంటే పిచ్చి తిట్లు తిట్టింది. నా భాషలో మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అది మామూలుగా తిట్టలే. మీకు ఇంక ఎన్ని రోజులు టైం ఇవ్వాలి, మీరు ఏంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏందని A to Z అడుగుతుందట హైడ్రా. అదే అయిపోయింది కదా.
ఈ వాన కొడుతుందంటే వాన వస్తుందంటే ఏమన్నా ముఖ్యమంత్రి కదులుతాడా, మున్సిపల్ శాఖ మంత్రి కదులుతాడా, లేకపోతే ఆఫీసర్లు కదులుతారా? ఏముంటుంది ఆడ కార్లు పోతేంది, బండ్లు పోతేంది, మనుషులు పోతేంది, ఎవడేడ పోతేంది. వాళ్ళకు లగ్జరీ లైఫ్ ఉంది. మనమే ఇచ్చినాం కదా మంచిగా మంత్రి పదవి అని, ముఖ్యమంత్రి పదవి అని, ఎమ్మెల్యే అని, ఎమ్మెల్సీ అని, ఎంపీ అని. వాళ్ళకు డ్రైవర్ని ఇచ్చినాం, వాళ్ళకు గన్మెన్లను ఇచ్చినాం, వాళ్ళకు పిఏలు ఇచ్చినాం, వాళ్ళకు జీతభత్యాలు ఇస్తాం, వాళ్ళకు ఇల్లులు ఇస్తానం మనం. వాళ్ళను మాత్రం దొరలు, రాజులు, ప్రభువుల లెక్క సాదాలే. మనం మాత్రం బానిసలం, గొర్రెల లెక్క, బర్రెల లెక్క కావాలి. అరే వర్షం కొట్టి ఒక గంటల వెలుస్తే 5 గంటలు 7 గంటలు పట్టిస్తుందా ట్రాఫిక్ క్లియర్ కావడానికి? మరి చలాన్లు వసూలు చేసే అంతకాడు ఉన్న శ్రద్ధ ఇక్కడ ఎందుకు లేదని నెటిజన్లు అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? ఏం చెప్పదు గంతే. ఇది పరిస్థితి, ఇది రియాలిటీ అండి. తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవరిని నమ్ముకున్నా బుగ్గైపోతారు. మిమ్మల్ని మీరే నమ్ముకోర్రి. ఏదన్నా వాతావరణ పరిస్థితులు వస్తే మిమ్మల్ని మీరు నమ్ముకోరు తప్ప ఇంకొకరిని నమ్ముకోకూర్రి. నేను చెప్తాను కదా మళ్ళీ. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ఈ కోటరీ నేను నిన్ననే చెప్పిన, చాలా క్లియర్ కట్గా చెప్పిన, మళ్ళొక్కసారి చెప్తా చూడురి ఒకసారి. కాంగ్రెస్ కోటలో లీక్ల కలకలం రేపింది. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అంతర్గత నివేదికలు బజార్న పడడంతో ఢిల్లీ పీఠం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్టీ పరువును గంగలో కలిపివేస్తూ విపక్షాలకు అస్త్రాలు అందిస్తున్న ఆ బ్లాక్ షిప్ ఎవరో తేల్చేందుకు ఏఐసీసీ పెద్దలు సర్వశక్తులు ఓడగడుతున్నారు. సొంత గూటిలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న కోవత్తుల వేట కోసం కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగడంతో దేశ రాజధాని నుంచి గల్లీ నుంచి ఆ లీడర్లు అంటే గల్లీ లీడర్ల వరకు ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనన్న వణుకు మొదలైంది. తెలంగాణకు చెందిన ఒక ముఖ్య నేత ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర బిందువుగా ఉన్నారనే ప్రచారం పార్టీ అంతర్గత వర్గాలలో తీవ్ర కలకలాన్ని రేపుతుంది. మీనాక్షి నటరాజన్ సమర్పించిన సున్నితమైన నివేదికను సైతం లీకు కావడంపై హైకమాండ్ నిప్పులు చెరుగుతుంది. ఈ దెబ్బతో అప్రమత్తమైన అధిష్టానం పార్టీలో మళ్ళీ ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యం జరగకుండా నిరోధించేందుకు అన్ని రాష్ట్రాల ఏఐసీసీ, పీసీసీల ఇన్ఛార్జీలతో అత్యవసర భేటీ ఏర్పాటు చేసి కఠినమైన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడుతుంది అంటూ కూడా కనబడుతుంది. మీరు ఎన్ని చేసినా, తల కిందులు తప్పదు చేసినా, తలకే తీసుకుపోయి కింద పెట్టి కాళ్ళ పైకి పెట్టినా మా వాళ్ళ బుద్ధి మారదు. కుక్కతో ఒక వంకర అంటారు కుదు, మా నేతలు కూడా గంతే. మీరు రేపు పొద్దుగాల మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఇయర్ అనుకుంటారా? బరాబర్ ఇస్తారు లీకులు. మీరు ఏమనుకుంటారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అంటే? ఇది మీ వర్జన్ల కాంగ్రెస్ కాదు, ఇదంతా కిచిడి అయిపోయింది. మన తెలంగాణ యాస భాషలు చెప్పాలంటే కిచిడి అయిపోయింది. అన్ని పడ్డాయల్ల వలసవాదులు ఉన్నారు, వర్జినల్ ఉన్నారు, పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, పైసల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా కిచిడి అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేయడం ఎవరి వల్ల కాదు. సముద్రంలో లక్షలాది జీవులు ఎట్లయితే ఉంటాయో అట్లనే ఇప్పుడు మీ దగ్గర కూడా అన్ని రకాల పార్టీలు ఉన్నారు. ఇక వాళ్ళని ఎట్లా కట్టడి చేస్తారో చేయరు. కాంగ్రెస్లోనే ఎమర్జీ చిచ్చు పెట్టిన తెలంగాణ ముఖ్యనేత మీనాక్షి నటరాజన్ విషయంలో అధిష్టానం సీరియస్ కేసుల లీక్తో పరువు పోగొట్టుకున్న పార్టీ కాంగ్రెస్లోనే వెన్నుపోటుదారులు ఉన్నారన్న బీజేపీ, మీ పార్టీలోని కోవర్టులను పట్టుకోండి అంటూ సవాల్. బ్లాక్ షిప్ కోసం అధిష్టానం వెతుకులాట. ఎవరా నేత అంటూ ఆరా తీస్తున్న హైకమాండ్ పార్టీలో మళ్ళీ ఇలాంటి జరగకుండా దిద్దుబాటు చర్యలు అన్ని రాష్ట్రాల ఏఐసీసీ, పీసీసీ ఇన్ఛార్జీలతో భేటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్లోనే వెన్నుపోటుదారులు ఉన్నారంటూ బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా, అంతర్గత సమన్వయం పరంగా ఎంత బలహీనంగా ఉందో ఈ లీకుల నిదర్శనమని ఎద్దేవా చేశారు. బయట శత్రువుల కంటే సొంత ఇంట్లోనే ఉంటూ వెన్నుపోటు పొడిచే నాయకులను పార్టీలో ఎక్కువయ్యారని, అందుకే ఆ పార్టీ ఎప్పటికీ కోలుకోలేని స్థితికి చేరుకుందని మండిపడ్డారు. ఇది మీ పార్టీ కథ. ఇప్పుడు చెప్పనా, అసలు మీ చిత్రం చెప్పనా? ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అనే ఒక పాట ఉంటుంది కదా. ఏమి యాక్టింగులు చేస్తున్నారయ్యో ఓ కాంగ్రెస్ నేతలారా. ఇప్పుడు సినిమా చెప్తా నేను. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఈయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చిన ఆయన. ఓకే, కొన్ని రోజులు టీఆర్ఎస్లో కూడా పనిచేసిండు అనుకోరు స్టార్టింగ్. ఈయన ఎవరికి సమాచారం ఇస్తాడు? బీజేపీకి. ఎట్లా ఇస్తాడు? పరేడ్ గ్రౌండ్లో జరిగినప్పుడు బడే బాయ్ చోటే బాయ్ అన్నది రేవంత్ రెడ్డి. నీ లక్ష్యం ఏదైతే ఉందో అక్కడికి చేరాలనుకుంటావు, ఆ లక్ష్యం చేరాలంటే నువ్వు నా దగ్గరికి రా, నాతో నడవమని చెప్పింది ప్రధాని మోదీ. ఇది బహిరంగంగా జరిగిన పంచాయతీ. ఇది మీరో చర్చించుకుంటే కాదు, ఇది బహిరంగంగా జరిగిన పంచాయతీ. ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరికీ తెలుసు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నెంబర్ 1. మరి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుమానిస్తారా?
ఒకటి అనుమానం పార్టీలో చెప్పుర్రిగా. నెంబర్ 2 ఏది డిప్యూటీ అండ్ మినిస్టర్స్ వీళ్ళని అనుమానిస్తారా? ఎందుకంటే కొంతమంది వివిధ పార్టీల నుంచి మంత్రివర్గంలోకి వచ్చిళ్ళు, వాళ్ళందరూ కూడా పదవుల కోసం వచ్చిన నేతలు. మీ పార్టీని కాపాడి మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకేదో ఉచితాలు ఇచ్చేసి ప్రజలను అంగరంగ వైభవంగా వాళ్ళను రాజులను చేసి వీళ్ళేదో బంటులైపోవడానికి రాలే. వీళ్ళు పదవులను అనుభవించడానికి, లగ్జరీ లైఫ్ను చూడడానికి, దందాలు సెటిల్మెంట్ల అడ్డాగా మార్చుకోవడానికి, కబ్జాలు అన్నీ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అందులో ఉన్నది మీ వాళ్ళు ఎవరు శుద్ధ పూస కాదు. ఎవరి పేరు చెప్తే వాళ్ళ మీద ఒక ఆరోపణ ఉన్నది. ఆ ఆరోపణలు నిజమా కాదా అంటే మీరు ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐతోని, ఏసీబీతోని, సిఐడితోని, పెద్ద పెద్ద వాటితో చేయాలి. ఈ చిన్న చితక చేస్తే వీళ్ళు దొరికేటోళ్ళు కాదమ్మా. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. సో మంత్రుల మీద నిఘా పెడతారా? లేదు సొంత పార్టీకి సంబంధించిన నేతలు, అంటే మీ పార్టీలోకి సంబంధించిన వలసవాద కాకుండా ఈ ఒరిజినల్కు సంబంధించిన కార్యకర్త ఉన్నారు, కాంగ్రెస్ నేత, వాళ్ళ జోలికి వస్తారా? ఎందుకంటే వీళ్ళకు పదవులు ఇస్తలేరు. వీళ్ళు పార్టీ జెండా పట్టిళ్ళు, ధర్నా చేసిళ్ళు, రాస్తోరోకో చేసిళ్ళు, నిరసన చేసిళ్ళు, అరెస్ట్ అయ్యిళ్ళు, కేసుల పాలయ్యిళ్ళు, ఆఖరికి అధికారంలోకి వచ్చిళ్ళు, వాళ్ళని తంత పోయి తాడి చెట్టు మీద పడ్డారు. ఇప్పుడు 3 సేర్ల నీళ్ళు తాగుతారు. మరి వీళ్ళ మీదన ఇంకోటి సీఎం బ్యాచ్. ఈ బ్యాచ్ ఏంటంటే ముఖ్యమంత్రి ఏమనుకున్నాడు అంటే ఏది ఫహీం ఖురేషీ కానీ, లేకపోతే ఆయన పక్కనే ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన పేరేదో ఉంటుంది, ఇంకొక ఆయన సరే ఆయన పేరేదో ఉంటుంది, వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేయాలనుకున్నాడు. సో వీళ్ళు ఏమన్నా లీకులు ఇచ్చిల్లా? ఇంకొకటి చాలామంది ప్రపోజల్ వచ్చినాయి పార్టీకి సంబంధించిన, ఏది ఎమ్మెల్సీకి సంబంధించి విజయశాంతి కానీ అద్దంకి దయాకర్ ఇచ్చే విషయంలో ఇంకా మాకు కూడా రావాలి, మాకు అన్యాయం జరిగింది అంటూ చాలామంది ఉన్నారు. దాంతోపాటు ఏంది అంటే రాజ్యసభ స్థానం కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకే రావాలి, అది కూడా రాలే. నీకెందుకు రావాలనుకున్నారో ఏమనుకున్నారో కానీ మీనాక్షి నటరాజన్కు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలు 19mm సినిమాను అయితే చూపెట్టిళ్ళు మొత్తానికి. సో వీళ్ళందరి మీద ఎవరి మీద అసలు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రే భారతీయ జనతా పార్టీకి ఆకర్షితుడైపోయినట్టుగా బహిరంగంగా కనబడుతుంది. బడే భాయ్ చోటే భాయ్, ఆ రేవంత్ రెడ్డి నీకు ఏవైతే అనుకుంటున్నావో, ఏ లక్ష్యం అయితే చేరాలనుకుంటావో అది చేరాలంటే నువ్వు నాతో కలువు అని ప్రధాని అడిగిండు బహిరంగంగా ఏది పరేడ్ గ్రౌండ్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, సరే మీ ఈ పార్టీలకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరి మీద ఎంక్వైరీ చేస్తారు? మీనాక్షి నటరాజన్ విషయంలో ఎవరి విషయంలో చేస్తారు? ఎట్లా చేస్తారు? ఏమని చేయగలుగుతారు? అసాధ్యమయ్యే ముచ్చటేనా? కాదు కదా. ఎందుకంటే ఇందులో చాలామంది ఉన్నారు మీనాక్షి నటరాజన్కు సంబంధించిన ఆ కేసుకు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతడి మీదనే లైంగిక ఆరోపణల కేసు వస్తే అది పోయి నాంపల్లిలో ప్రైవేట్ కేసు అయితే ఆ కేసులో A4గా మీనాక్షి నటరాజన్ ఉన్నాయి. ఎవరిని చేస్తారు ఎప్పుడు? ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ ఏంది, మీనాక్షి నటరాజన్ మీద జరిగిన కుట్రలో ఆ కుంభం శివకుమార్ రెడ్డి మీద విచారణ చేస్తారా? దీపాదాస్ మున్షి మీద చేస్తారా? బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీద చేస్తారా? వాకటి మన ఏది శ్రీహరి తెలంగాణకు సంబంధించిన DCC అధ్యక్షుడు ఆయన మీదే చేస్తారా? ఎవరి మీద చేస్తారు? ఎవరి మీద చేస్తారా? చిట్టం పర్ణికారెడ్డికి సంబంధించి నారాయణపేట ఎమ్మెల్యే, మరో ముఖ్య నేత, వీళ్ళందరూ కూడా ఆయనతో కలిసి సభలలో పాల్గొన్నారు. వీళ్ళ మీద చేస్తారా? ఎవరి మీద చేస్తారు? ఇప్పుడు కైలాషి చెప్పిన మాట నిజమే కదా, ఎవరి మీద ఎంక్వైరీ చేస్తారు అంటున్నా. నేనేమంటున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో ఇది ఎప్పటికీ కూడా ఇప్పుడు ఒక మిక్సర్ అయిపోయింది, ఇది కిచిడి అయిపోయింది. ఇందులో ఎవరిని చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ వర్గాలు గట్టిగా ఉన్నాయి. ఫస్ట్ ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోరు, అన్నీ సెట్ అయిపోతాయి. ఇక చూడు వాళ్ళే చెప్తారు. కాంగ్రెస్ కోవర్టులను గుర్తించి అదుపులో పెట్టుకోండి. మీనాక్షి నటరాజన్ వాస్తవాలను బయటపెట్టిన కాంగ్రెస్ కోవర్టు ఎవరు? సొంత పార్టీలోనే కోవర్టులను వదిలేసి మాపై అరుపులు వేస్తారా? తప్పు చేసి ఇతరులపై నిందలు నెట్టడం కాంగ్రెస్ నైజమే. నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ అంతర్గత విభేదాలే కారణం. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఈయన వెరీ డేంజరస్. బిఎల్ సంతోష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూల్చడానికి పనిచేసిన వ్యక్తిని.
వెరీ 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 డేంజరస్ ఈయన. ఎందుకంటే ఎట్లనైనా చేసి ప్రభుత్వాలను కూల్చడంలో దిట్టయిపోయాడు. బిఎల్ సంతోష్ ఎంత డేంజర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ బిఎల్ సంతోష్ బీజేపీకి సంబంధించిన జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, అది తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కర్రగాల్చి వాత పెట్టిండు అప్పట్లో ఫామ్ హౌస్కు సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోలు వివాదానికి సంబంధించి. ఎందుకంటే దాంతోపాటు ఈ కేసును ఆ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఏదైతే కేసు ఉందో దాంట్లో సిట్ ఏర్పాటు చేసి బిఎల్ సంతోష్ నిందితుడిగా A4గా చేర్చిల్లు, మీ అందరికి గుర్తుండాలి. దాంతోపాటుగా ఏంది అంటే బిఎల్ సంతోష్కు సంబంధించి ఈయన మీద కేసు చేస్తే ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కవిత మీద ఈయన ప్లాన్ చేసిండు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మీనాక్షి నటరాజన్ బయట పెట్టిన కాంగ్రెస్ కోవట్ ఎవరని ఈయననే అడుగుతున్నారు. చాలా చాలా డేంజర్గా ఉంటాయి తెర వెనక ఈయన రాజకీయాలు. నేను చాలా వరకు ఈయన గురించి ఆరాధీసే ప్రయత్నం చేసిన. ఎందుకంటే బహిరంగ సభలలో ఎక్కువ ప్రసంగించాడు ఈయన. అంతా తెర వెనక ఉండే చక్రం తిప్పుతాడు. రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులను మార్చాలన్నా, టికెట్లను కేటాయించాలన్నా ఈయన నివేదిక బీజేపీకి హైకమాండ్కు ఫైనల్. మీకు తెలుసో లేదో. ఇంకోటి ఏంటంటే ఈయన సౌత్ ఇండియాకు సంబంధించి మొత్తం ఇన్ఛార్జ్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ రాష్ట్రాల బీజేపీ వ్యవహారాల సమన్వయం పర్యవేక్షించడం కానీ, తెలంగాణ రాజకీయాలు కానీ, ఇక్కడి నేతల బలహీనత మీద కూడా ఆయనకు పూర్తి స్థాయిలో పట్టు ఉంది. చాలా వరకు ఈయన ఎక్కడ ప్రసంగించడు, ఎక్కడ కనిపించడు, కానీ వెనక మాత్రం బ్యాక్గ్రౌండ్లో మామూలుగా ఉండే చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు కేసు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అనేక రకాలుగా, ఏ నాయకుడి లోపమేంటి, ఏ నాయకుడు ఎట్లిస్తే ఎవరు, ఏ నాయకుడు లొంగిపోతారు, ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చొచ్చు అనేది ఈయనకు బాగా తెలుసు. మీరు అనుకుంటున్నారేమో, నాకు తెలిసి బిఎల్ సంతోష్ ఎంట్రీ ఇచ్చిందంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టుగా. అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టే. అంతకు మించి ఇంకేముండదు అనేది ప్రధానమైన అంశం. ఇక దాంతోపాటుగా ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ నిరుద్యోగులకు సంబంధించి. దద్దరిల్లిన దిల్సుఖ్ నగర్ కదం తొక్కిన నిరుద్యోగులు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 పోస్టులు ఇస్తే జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కానిస్టేబుల్కు 36, ఎస్ఐకి 38 ఏళ్ల వయో పరిమితి పెంచాలి. ఇక పోలీస్ నిరుద్యోగ జేఏసీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే వీళ్ళ పంచాయతీ నేను చెప్తా. ఈ పోలీస్ నిరుద్యోగ జేఏసీ తరపున పోరాటం, రాష్ట్ర ప్రభుత్వం విఫలం, నిరుద్యోగుల కదం తొక్కడం, ఇవన్నీ రాష్ట్రంలో కీలకంగా మారిపోయాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒక దశలో అధికారం దించడానికి వీళ్ళు ప్రధానమైన మొదటి ఎజెండాగా భవిష్యత్తులో మారబోతారు. ఎందుకు అంటే నిరుద్యోగుల పక్షాన ఏ ప్రభుత్వం అయితే కఠినంగా ఉంటుందో వాళ్ళు అల్టిమేట్గా వీళ్ళకి సంబంధించి జరిగిన మోసాలు చెప్పాలన్నా, ఉద్యోగులకు సంబంధించిన క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. దాంతోపాటు జీవో 46, ఇది ఏంటి అంటే జీవో 46ను మరియు పోలీస్ రిక్రూట్మెంట్ వివాదం ఉన్నది గతంలోదే. దాంతోపాటు నిరుద్యోగ వృత్తి డిమాండు, దాంతోపాటు పరీక్షల లీకేజీలు కానీ రీషెడ్యూల్కు సంబంధించిన గందరగోళం, నిరుద్యోగ వీళ్ళకి సంబంధించి వీళ్ళను పూర్తి స్థాయిలో అరెస్టు చేయడం, వీళ్ళకి ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, వీళ్ళకి ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవడం, నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద భయంకరమైన కోపం మీద ఉన్నారు. చిన్న చితక మీద కోపం కాదు, వాళ్ళు చాలా భయంకరమైన కోపంతోనే ఉన్నారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్ అంతా ఇదే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గదే కనబడుతుంది. మీరు ఎక్కడ చూసినా ఏడ చూసినా కూడా, మీరు ఎక్కడి ఓర్రి ఏమన్నా చేయరి ఇదే కనబడుతుంది. ఇక చూడు, పోలీస్ బూటుకాలితో తొక్కి మెడలు వంచి కరీంనగర్లో పోలీసుల దాష్టికం. నిరసన కార్లపై హుక్కుపాదం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆందోళన. అరెస్టు చేసే క్రమంలో అత్యుత్సాహం. నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని కాలరాస్తూ ఇక్కడ పోలీసులు నిరసన కారులపై అత్యుత్సాహం ప్రదర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆందోళన చేస్తున్న నాయకులను బూటుకాలతో తొక్కి మెడలు వంచి మరీ బంధించి అరెస్టు చేశారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి లోనికి చొచ్చుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రయత్నించగా వారిపై పోలీసులు హుక్కుబదం మోపారు. అత్యుత్సాహంతో దౌర్జన్యంగా ఒక్కొక్కరిని గుంజుకెళ్లి మరీ వాహనాలలో ఎక్కించారు. తోపులాటలో కింద పడిన ఓ నాయకుడిని బూటుకాలతో అదిమి పట్టి మరో నాయకుడి మెడలు పట్టి అదుపులోకి తీసుకుంటున్న పోలీస్. వావ్, ఇక చూసిర్రా,
ఇగో ఇక్కడ మెడల్ వంచుతున్నాడు, ఇక్కడ కాలుతో దొక్కిండు, ఇక్కడ అరుస్తున్నాడు, రే అంటాడు. ఇక వీళ్ళ భూత పురాణం తెలుసు కదా, నాకు బాగా తెలుసు వీళ్ళది. ఈ పోలీసు వాళ్ళు అంటే నాకు తెలంగాణ రాష్ట్రంలో అసలే నచ్చరు. మీరు ఏమన్నా అనుకోరు, బాజాప్త స్టేట్మెంట్ ఇది, బాజాప్త స్టేట్మెంట్. ఒక యూనిఫామ్ వేసుకున్నాం, మాకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, మేము ఒక హీరోలం అనుకుంటారు, కానీ వీళ్ళంతా జీరోలు ఇవ్వలేరు. నేనే చెప్తాను, ఎందుకంటే వీళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. నన్ను అరెస్టు చేసిన క్రమంలో చూసి కదా, ఓ ఏంది 41 CRP నోటీస్ లేదు, ఏది లేదు, అరెస్టు చేసి దొంగలు లెక్క ఉగ్రవాదులు లెక్క అరెస్టు చేసుకపోయారు నన్ను. నాకు వీళ్ళ మీద ఉన్న విశ్వసనీయత నమ్మకమే లేదు వీళ్ళ మీద. నేను చెప్తున్నా కదా, ఈ బూటు కాలుతో తొక్కి మెడలు వంచి కరీంనగర్లో పోలీసులు చేసిరు కదా. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసులకు సంబంధించిన ఆరోపణలు, పోలీసుల మీద ఉన్న చిట్టా ఒకసారి చూస్తారా? ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం కాబట్టి, పోలీస్ అంటే రాజ్యాంగం ప్రకారం ప్రజలకు రక్షకుడుగా పనిచేయాలి. వీళ్ళ జీతాలేం ఉత్తగానే ఎత్తలేదు, వీళ్ళ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా ఏదున్నా అవి మనం ఇచ్చే పైసలు, మన కష్టార్జితం, మనం ఇచ్చే పన్నులతో చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ బూటుకాలు అక్కడ మెడల్ వంచడం చూసిర్రు. మీకు కరీంనగర్ 3 టౌన్ పరిధిలోనే ఒక సెల్యూన్ షాప్ వర్కర్ను తాను సార్ అనకుండా అన్న అని పిలిచినందుకు కూడా కొట్టిన అతన్ని తీవ్రంగా కొట్టి బూతులు తిట్టిన కెమెరాకు దొరికిపోయింది. ఆ తర్వాత అధికారి కూడా సస్పెండ్ అయ్యాడు. ఒకటి. రెండోది, అర్ధరాత్రి హాస్టళ్ల పైన దాడులు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో. గ్రూప్స్ వాయిదా, జాబ్ క్యాలెండర్ల డిమాండ్లతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగుల గొంత నొక్కడానికి అర్ధరాత్రి పూట హాస్టల్ గదులలోకి పోలీసులు చొరబడ్డారు. చదువుకుంటున్న విద్యార్థులను క్రిమినల్ లాగా ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెట్టడం వివాదంగా మారింది. రెండోది. ఇక మూడోది ఏంది, పొలిటికల్ కోవర్ట్ ఆపరేషన్, అధికార పక్షానికి కొమ్ముగాయడం. ప్రతిపక్షాల బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను లేదా కౌన్సిలర్లపై సివిల్ వివాదాలలో ఎలాంటి విచారణ లేకుండా అర్ధరాత్రి అక్రమ కేసులు బనాయించి కొన్ని కోర్టులలో కేసులు పోలీసుల తీరును తప్పుబట్టి బాధితులను తక్షణమే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. ఇంకోటి, ప్రభుత్వ ఒత్తిడితో మీర్ఖాన్పేటలో ఏది సభ వంటి ప్రభుత్వ కార్యక్రమాల జనాలు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించిన లీడర్లకు ఇదంతా చూసిరు. సో దాంతోపాటుగా ఇక్కడ అంతర్గతంగా అవినీతి, సొంత సిబ్బంది మీద కూడా వేటు జరిగింది. మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మరణించిన పోలీస్ సిబ్బంది వివరాలు వాడుకొని 1.40 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను కాజేసిన అతిపెద్ద స్కామ్ బయటపడింది. ఇందులో హెడ్ కానిస్టేబుల్, రిటైర్డ్ కానిస్టేబుల్ మీద, అధికారుల మీద కేసులు నమోదాయి. ఇక దాంతోపాటుగా తెలంగాణ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కొన్ని నెలకే వన్ స్టేట్ వన్ పోలీస్ డిమాండ్తో ఏకంగా ఎస్పీ బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. దీనిని అణచివేయడానికి ఒకేసారి 39 మందిని కూడా సస్పెండ్ చేసేళ్ళు. ఇవి కాదు, ఇంకా నా దగ్గర షానున్నాయి. నేను చెప్తున్నా కదా, ఎవరికి భయపడకుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నమ్ముకొర్రి, ఇంకోటి రాజ్యాంగాన్ని నమ్ముకొర్రి, ఇంకోటి ప్రజాస్వామ్యాన్ని నమ్మరు. ఈ 3 తప్పినప్పుడు మీ సొంత రాజ్యాంగాన్ని ఉపయోగించండి. ఇది నా ఉచిత అడ్వైస్. ఎందుకంటే నేను బాధ్యతనే కదా, ఏదో వీడియో వచ్చింది, కింద ఎవరో అమనాభూతులు తిడుతున్న అతని మీద కేసు పెట్టాల్సింది పోయి నా మీద కేసు పెట్టి నన్ను అక్రమంగా తీసుకెళ్ళి ఆ రోజే చూసిన వీళ్ళ చిత్ర విచిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. చెప్తాం, సమయం సందర్భం రావాలే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ వీళ్ళకి చెప్పాలి, తీరు మార్చుకోండి, పద్ధతిగా ఉండండి. వీళ్ళు కేవలం పోలీస్ అంటే మీరు భయపడతారబ్బా చాలామంది. పోలీస్ అంటే ఏం లేదబ్బా, వీళ్ళు మనకు రక్షణ కల్పించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే గన్మెన్లు ఉంటారా? ఎందుకు? ఎమ్మెల్యేకి ఏమైనా ప్రాణాన్ని ఎవరైనా దాడి చేస్తారా, రక్షణ ఉంటారా? గట్లనే మనల్ని రక్షించడానికి వీళ్ళు. మీకు సింపుల్ భాషలో చెప్తున్నా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ మనం మానవ హక్కుల సంఘానికి దగ్గర పోయి మనం దీని మీద సీరియస్గా పోరాటం చేయొచ్చు. తొక్కడం ఏంది, గల్లాబట్ట ఏంది, సంపుతారా ఏంది కథ? డీజిల్ ధరలు అంటే సమాజంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏమైపోతుంది, రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, అన్ని రకాల సమస్యలు వచ్చినాయి. పరిష్కరిస్తారా వీళ్ళు? ఇక భూతు పురాణం కూడా తిట్టడానికి వీల్లేదు పోలీస్ స్టేషన్లలో. మీకు తెలుసో లేదు, మీరు అన్నీ దగ్గర పెట్టుకోర్రి, భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. రేపు ఇంకా రానున్న రోజులలో చాలా భయంకరమైన ఏంది అంటే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ వైఆర్టీవీ కనబడుతుంది కదా, దీంట్లో నేను స్పష్టమైన న్యూస్, చాలా క్లారిటీతో కూడా నేను న్యూస్ వాస్తవాలను మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తా తప్ప అంత ఫేక్ న్యూస్ మాత్రం ఉండదు. కాబట్టి తెలంగాణ సమాజానికి నేను చెప్పేది ఒకటే, వైఆర్టీవీ మీది, మీకోసం ఉన్నది, మీ పక్షాన గొంతుకగా నేను నిలుస్తున్నా. నేను నిమిత్త మాత్రమే,
ప్రజల కోసం పనిచేస్తా ఎంత దూరమైనా ప్రాణాలు విడిచేందుకు కూడా లెక్క చేయని పరిస్థితి ఉంది. ఉంటే ఉంటాం, పోతే పోతాం. కను రెప్పగొట్టే అంతసేపు జీవితం, చిటికేసే అంత సేపు జీవితం. ఏంది శ్వాస ఆగిందంటే మనిషి ఎవరైనా మరణించాల్సిందే. కానీ ఉన్నన్నాళ్ళు ప్రజల కోసం పనిచేసేది వైఆర్టీవీ. సో వైఆర్టీవీకి సంబంధించి వాస్తవాల